హలో అండి. నమస్తే. నేను మీ శిరీష. వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్రాముడు. ఇవాళ అమ్మమ్మ వాళ్ళు ఇంట్లో పాలు పొంగిస్తున్నారు. అంటే ఈ ఇల్లు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యి 2 ఇయర్స్ లోపు అవుతుంది. 2 ఇయర్స్ తర్వాత అయితే గృహప్రవేశం చేయకూడదంట. వీళ్ళు ఇల్లు సగం వరకు కంప్లీట్ చేశారు. ఇంకా సింపుల్గా చిన్న ప్రేయర్ పెట్టి పాలు పొంగించేద్దామని చెప్పి ఇలా చేశారనమాట. ఇంకా ఆలోపు ఇదంతా క్లీన్ చేసి అత్త అమ్మమ్మ ముగ్గులు వేయమన్నారు. సింపుల్గా అయితే ఇలా ముగ్గులు వేశాను. లాస్ట్లో నాకు కామెంట్ చేయండి ఇవి చూసిన తర్వాత ముగ్గులు ఎలా ఉన్నాయో. ఇది బ్యాక్ సైడ్ డోర్ అండి. ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్ అయితే. ఇంకా ఏం కంప్లీట్ అవ్వలేదు కదా, కంప్లీట్ అయ్యాక వీడియో తీస్తాను. ఇదైతే మెయిన్ రోడ్డు ఇలా ఉందండి. ఇంకా వంటలు అవి స్టార్ట్ చేశారు. సో ఇలా ఏదైనా కానీ గ్రామంలో చెప్తే వాళ్ళందరూ వచ్చి హెల్ప్ చేస్తారనమాట. సో అలా అక్క వాళ్ళందరూ హెల్ప్ చేస్తున్నారు. ఇక్కడైతే వంట సెక్షన్ అండి. వంటలు చేస్తున్నారు. మాకు ఇక్కడ ఏదైనా ప్రిపేర్ చేయాలి అంటే కాసు మావయ్య ఉండాలి. ఆ మావయ్య ఇరగేసేస్తారు వంటలు, అంత బాగుంటాయి అన్నమాట. సో ఇక్కడైతే చికెన్ కర్రీ కోసం ప్రిపేర్ చేస్తున్నారు. ఇది ప్రస్తుతం అయితే క్లారిటీగా ఏమేం రెసిపీస్ చేస్తున్నారో తెలీదు. జస్ట్ వీడియో అయితే షూట్ చేసేస్తున్నాను. అదిగో వస్తున్నారు కదా, ఆయనే కాసు మావయ్య. సో ఇవన్నీ వంటకి సంబంధించి అనమాట. ఇది ప్రీవియస్ వీడియోలో షూట్ చేశాను కదా, సంపంగి చెట్టు. ఇప్పుడు కనిపిస్తున్న పాకలో అయితే ప్రస్తుతం అమ్మమ్మ వాళ్ళు స్టే చేస్తున్నారు. ఇలా టెంట్ అయితే వేశారనమాట. ఏం లేదు, ఇక్కడ ఉన్న గ్రామంలో ఉన్న వాళ్ళకి ఇంపార్టెంట్ చుట్టాలకి మాత్రమే చెప్పారనమాట. సింపుల్గా చేసేస్తున్నారు ఉన్న దాంట్లో. ఒక పక్క ప్రేయర్ అయితే జరుగుతుంది. అక్కడైతే పాలు పొంగించేసి పాలన్నం ప్రిపేర్ చేస్తున్నారు. సో ఇదన్నమాట. ఇంకా పూర్తి అవ్వలేదు. పూర్తయ్యాక నేను వీడియో అయితే కంపల్సరీ అప్లోడ్ చేస్తాను. లోపల ఇంకా ప్రేయర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా బయట అయితే లంచ్ అరేంజ్ చేసేసారు. మెనూ వచ్చేసి బిర్యానీ, చికెన్, ములక్కాడ టమాటా కర్రీ, గుమ్మడికాయ పులుసు, పెరుగు చట్నీ అండ్ రవ్వ కేసరి స్వీట్. అదైతే ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నారు. ఇంకా పాలన్నం కూడా ప్రిపేర్ చేశారు. ఇల్లు పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ వీడియో పోస్ట్ చేస్తానండి. అప్పటి వరకు వెయిట్ చేయండి. అదండి ఫైనల్గా ఈ వీడియో విశేషాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు బాయ్.